నమస్కారం, న్యూస్ విన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. శత్రు దేశాల బాలిస్టిక్ క్షిపణులకు 5,000 కిలోమీటర్ల దూరంలోనే చెక్. బిఎండి ఫేజ్ 2 వ్యవస్థను విజయవంతంగా పరీక్షించిన డిఆర్డిఓ. నడి సముద్రంలో టైం బాంబ్, భారత నేవీ మైండ్ బ్లోయింగ్ ఆపరేషన్. రక్తదాతలే ప్రాణదాతలు, ప్రపంచ రక్తదాతల దినోత్సవంలో భక్తుల పిలుపు. ఆకలి తీర్చే ఇల వైకుంఠం, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్య అన్నదాన కేంద్రం. టెంపుల్ సిటీ తిరుపతిలో మరోసారి చిరుత సంచారం, జనావాసాల్లోకి వన్యప్రాణులు, అప్రమత్తమైన అటవీ శాఖ. తిరుమల శ్రీవారి దర్శనానికి 30 గంటల సమయం, ఒక్కరోజే 92,000 మందికి దర్శనం. హుండీ ఆదాయం 3,60,00,000 రూపాయలు. తిరుమలలో జన సైనికుల అత్యుత్సాహం, శ్రీవారి ఆలయం దగ్గర రీల్స్, టీటీడీ సీరియస్. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని ఆంధ్రప్రదేశ్ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, బీజేపీ సెంట్రల్ మినిస్టర్ శోభా కరంద్లాజే స్వామివారిని వేరువేరుగా కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. రోజు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం జరిగింది. మా ప్రభుత్వం ఏర్పడిన 2 సంవత్సరాల్లో చెప్పిన ప్రకారం సంక్షేమాన్ని, అభివృద్ధిని తీసుకెళ్తా ఉన్నాం. కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి గారు మా ముఖ్యమంత్రికి, మా ప్రభుత్వానికి సంపూర్ణ ఆశీస్సులు ఇచ్చి రాష్ట్ర అభివృద్ధికి పూర్తిగా వారు ఆశీస్సుంటారని కోరుకోవడం జరిగింది. आज बहुत अच्छा दर्शन हुआ तिरुपति में बालाजी का. हमारे देश का प्रधानमंत्री नरेंद्र मोदी जी 12 साल प्रधानमंत्री जी का नाते कंप्लीट किया है. ये सबसे ज्यादा सर्विंग प्राइम मिनिस्टर है, क्योंकि अभी तक इलेक्टेड हुए प्राइम मिनिस्टर में ये सबसे ज्यादा है. मैं भगवान को प्रार्थना किया आने वाले दिन में भी 2029 इलेक्शन में नरेंद्र मोदी जी देश को लीड करे, हमारा पार्टी को लीड करे, उसको आयुष दे, आरोग्य दे एंड देश का काम करने के लिए, देश को आगे बढ़ाने के लिए, विकसित भारत बनाने के लिए उसको शक्ति दे. ऐसे प्रार्थना में भगवान को की हूँ. बहुत अच्छा लगा, क्योंकि 12 साल का इसका सेलिब्रेशन का संदर्भ में मैं इधर आई, बालाजी का दर्शन किया, उसको प्रार्थना किया, देश का भलाई के लिए मैंने प्रार्थना किया. बहुत अच्छा लगा. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 80వ జయంతిని ఘనంగా నిర్వహించారు. తిరుపతి ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో మహతి కళాక్షేత్రంలో వేడుకలు జరిగాయి. బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన ఇప్పటికీ 80వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని తిరుపతి ఫిలిం సొసైటీ జూన్ 13, 14 తేదీ తిరుపతి ఫిలిం సొసైటీ దిగిర భూమి నుంచి దిగిర కార్యక్రమం నిర్వహిస్తుంది. బాలసుబ్రహ్మణ్యం గారు కానీ, ఘంటసాల గారు కానీ మన ఆంధ్రదేశంలో పుట్టము చాలా మనకు అదృష్టము. ఆయన బాలసుబ్రహ్మణ్యం గారు పద్మ విభూషణ్, పద్మశ్రీ అవార్డులే కాకుండా దాదాపు 29 నంది అవార్డులు వచ్చాయి. దాదాపు 40 సినిమాలకు ఆయన సంగీత దర్శకుడిగా పనిచేసిన గొప్ప వ్యక్తి. ఆయన 16 భాషల్లో 40,000 పైన పాటలు పాడిన మహోన్నత వ్యక్తి. అటువంటి గొప్ప వ్యక్తి రేపు కూడా 14వ తేదీ కూడా ఈ కార్యక్రమాలు జరగబడుతున్నాయి. కాబట్టి తిరుపతి ప్రజలందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. 6 గంటలన్నో 5 గంటలకే అందరూ కూడా ప్రేక్షకులు వచ్చి ఆ సంగీత ప్రియులందరూ కూడా తిరుపతి ఫిల్మ్ సొసైటీకి ఆనందాన్ని చేకూర్చాల్సిన కోరుతున్నాం. ఓం నమో వెంకటేశయ్య. నా పేరు సిఆర్కే శేషగిరావు, అలాగే మా ప్రెసిడెంట్ వైఎస్ బాబు గారు, అలాగే కోశాది గారు యుఎస్ ప్రసాదరావు గారు, అలాగే అనేక మంది ఈరోజు బాలాజీ జ్యువెలర్స్ మరి సత్యనారాయణ గారు వచ్చారు, అలాగే చౌదరి గారు వచ్చారు, మరి గిరిగోవర్ధన్ వీళ్ళ చాలామంది. ఎందుకంటే వీళ్ళందరి సహకారంతో ఈరోజు తిరుపతి ఫిల్మ్ సొసైటీ 359వ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ రోజు వచ్చిన సభికులందరికీ కూడా ఫ్రంట్ ఎండ్ మీడియా, ఎలక్ట్రిక్ మీడియా ద్వారా, అలాగే మా కృష్ణారెడ్డి గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. మహానేత వైఎస్ఆర్ పై శివానంద స్వామి తదితరులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ నాయకుల కంటే మరింత దిగజారి కాషాయ వస్త్రధారణ చేసుకొని మా మీద, మా నాయకుని మీద ఇష్టం వచ్చినట్టు
పోయేటట్టుగా దుర్భాషలాడి రాజశేఖర రెడ్డి గారిని అత్యంత హీనమైన పరుష పదజాలంతో దూషించి వాళ్ళు మాట్లాడినటువంటి తీరు మొత్తం హిందూ సమాజమంతా నివ్వెరపోయేటట్టుగా చేస్తోంది. అట్లూరి నారాయణ అనేటువంటి వ్యక్తి, ఈ పేరులో మాత్రం నారాయణ అనేది ఉంది ఆయనకి. పనులంతా కూడా శృంగార పారాయణే. ఈ నారాయణ కథ అట్లూరిది. ఇతను ఒక బూతు సినీ నిర్మాత, చంద్రబాబుకు భక్తుడు. ఈయన హిందూ సంఘాల అధ్యక్షుడా? రోజు కొండ మీద బ్లాక్లో టిక్కెట్లు అమ్మేటువంటి బ్రోకర్ ఇతను జగన్మోహన్ రెడ్డి గారిని గురించి, రాజశేఖర రెడ్డి గారిని గురించి, నా గురించి మాట్లాడతాడు. నువ్వు వచ్చి ఈడ హిందూ ధర్మం గురించి మాట్లాడుతున్నాడే. నిజమైన స్వాములు మొత్తం హిందూ లోకమంతా కూడా ఎవరి పాదాలను స్పృశించటానికి కూడా మనకు అర్హత లేదు అని దూరం నుంచే వాళ్ళ పాదాలకు నమస్కరించే పీఠాధిపతులు ఎవరైనా ఒక్కరైనా మిమ్మల్ని సమర్థిస్తున్నారా? ఒక్కరంటే ఒక్కరన్నా సమర్థిస్తున్నారా? ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదానంపై ప్రత్యేక కథనాన్ని ఓసారి చూద్దాం. 1901లో ఆస్ట్రేలియాకు చెందిన కార్ల్ లాండ్స్టీనర్ మొదటిసారిగా రక్తాన్ని వర్గీకరించారు. ఆయన జయంతిని పురస్కరించుకొని రక్తదాన దినోత్సవాన్ని జరుపుతారు. తొలిసారి 2004లో రక్తదాతల దినోత్సవాన్ని అన్ని దేశాల్లో నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఏటా 4 కోట్ల యూనిట్ల రక్తం అవసరమవుతుండగా 40 లక్షల యూనిట్ల రక్తం మాత్రమే లభిస్తోంది. దీంతో 70% మంది రక్తం దొరక్క మరణిస్తున్నారు. 18 నుంచి 60 ఏళ్లలోపు ఎవరైనా రక్తదానం చేయడానికి అర్హులే. ఒక వ్యక్తి తన జీవిత కాలంలో సుమారు 168 సార్లు రక్తదానం చేయొచ్చు. రక్తదానానికి ఆసక్తి కనబరిచే వారి కోసం జాతీయ ఆరోగ్య మిషన్ ఈ రక్త కోష్ యాప్ను ప్రవేశపెట్టింది. ఎవరైనా ఈ యాప్లో పేరు నమోదు చేసుకోవచ్చు. 88 ఏళ్ల పాటు జీవించిన జేమ్స్ హ్యారిసన్ తాను జీవించి ఉన్నంత వరకు దాదాపు 1173 సార్లు రక్తదానం చేశారు. ఆయన రక్తదానం వల్ల 24 లక్షల మంది నవజాత శిశువులు హీమోలిటిక్ వ్యాధి నుంచి బయటపడ్డారు. తిరుపతి రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్లో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మన టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి గారు ప్రారంభించి మాకు అన్ని విధాలా కూడా చేయూతనిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మన టీటీడీ కాలేజెస్, స్కూల్స్ నుంచి టీచర్సు, లెక్చరర్సు, ప్రిన్సిపాల్స్, హెచ్ఎంస్ వీళ్ళంతా కూడా వచ్చి స్వచ్ఛంగా రక్తదానం చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మా రెడ్ క్రాస్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది అందరికీ అవగాహన కలిగి మా రెడ్ క్రాస్లో సభ్యులుగా చేరి వాలంటీర్ డోనర్స్గా రిజిస్టర్ అయ్యి సమాజానికి మేలు చేయాలని కోరుకుంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గాండ్ల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని అఖిల గాండ్ల తెలుగుల సంక్షేమ సంఘం తిరుపతి జిల్లా శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. మేము ఈ సమావేశం ముఖ్యంగా ప్రతిభా పురస్కారాలు 10th క్లాసు, ఇంటర్మీడియట్ ఎవరెవరు మా కులంలో ఎవరెవరు ఫస్ట్ నుంచి ఎన్ని మార్కులు వచ్చాయో 10 మందికి ఆ విధంగా మేము అందరూ చేరుకొని గాండ్ల సంఘం తరఫున వాళ్ళందరికీ పురస్కారాలు ఇస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తున్నాం. ఇదే విధంగా ఫ్యూచర్లో ఇంకా మా గాండ్ల కులస్థ పిల్లకాయలు వాళ్ళు ఇంకా ఉన్నత స్థాయిలో ఉండాలని ఆశిస్తూ ఇటువంటివి మేము ఇంకా జరుపుతామని ఆశిస్తూ ఈ విధంగా మేము ముందుకు పోతామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో జిల్లాలో ప్రతిభావంతులైన కొంతమందిని తీసుకొని వాళ్ళందరికీ కూడా పురస్కారాలు ఇవ్వడం జరుగుతున్నది. దానికి తోడు మాకు కార్పొరేషన్ ఇవ్వాలని చెప్పి మేము చాలా ప్రయత్నం చేస్తున్నాం. 2 సంవత్సరాలు పూర్తయింది. ఇదివరకే చంద్రబాబు నాయుడు గారు 18వ సంవత్సరంలో కార్పొరేషన్ అప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కంటిన్యూ చేశారు. ఇప్పుడు ఎందుకో ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేయకుండా మీమాంసలు లెక్క చేస్తున్నది. తప్పకుండా మా కార్పొరేషన్ ఇవ్వాలని, ఆ కార్పొరేషన్ ద్వారా మా కులానికి సబ్సిడీ ద్వారా గానుగలు సప్లై చేయాలని, తర్వాత మా సబ్సిడీ రేట్తో మామూలుగా మిగిలిన వాళ్ళకి ఏ విధంగా అయితే కరెంటు సబ్సిడీ ఇస్తున్నారో మాకు కూడా ఆ విధంగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని అడుగుతూనే ఉన్నాము. ప్రభుత్వం సహకరించి మా కులానికి ఇతోధికంగా సాయం చేయాలని కోరుకుంటున్నాం. తిరుపతి ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు, టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి కేంద్ర ప్రభుత్వ పాలనను ప్రశంసించారు. రాయలవారి మార్చాలని చదువుకున్నాం. కానీ ఈరోజు దేశ ప్రజలు మరో స్వర్ణయుగం ఈ 12 సంవత్సరాల్లో 2014 నుంచి ఇప్పటి వరకు భారతదేశం తిరిగి స్వర్ణయుగంలో ఉందని చెప్పి ఒక భావనలో ఉన్నారు. భారతదేశాన్ని స్వర్ణ భారత్గా చేయాలని చెప్పి
భారతదేశాన్ని స్వర్ణ యుగంగా చూడాలని చెప్పి దృఢ సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి అనేక సంక్షేమ పథకాలని దేశంలో ఉన్నటువంటి అత్యున్నత వ్యక్తులు కాకుండా ఎవరు లబ్ధిదారులో ఎవరు అసలైన లబ్ధిదారులో వారికే పథకాలు చేరే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈరోజు మీరు గమనించినట్టయితే దాదాపు కొన్ని వందల స్కీములు పేద ప్రజల కోసం, మధ్యతరగతి ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. మిత్రులారా, గత ప్రభుత్వం స్కాముల ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. మాది స్కీముల ప్రభుత్వం. పంచభూతాల్ని దోచుకున్న ప్రభుత్వం గత ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు పంచభూతాన్ని పరిరక్షించి భావితరాలకి అందించాలని చెప్పి మంచి ఉద్దేశంతో పనిచేసుకుంటే ప్రభుత్వం మా ఎన్డీఏ కూటమి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఈరోజు దేశం గర్వించదగ్గ ప్రధాని. ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తిరుపతి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మన్నూరు సుగుణమ్మ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బిఎల్ఏలకు ఐడి కార్డులు అందజేశారు. తిరుపతి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మన్నూరు సుగుణమ్మ నివాసంలో పార్టీ నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జీలతో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈరోజు రాష్ట్రము దేశవ్యాప్తంగా కూడా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని సర్ ప్రోగ్రామ్ని దేశవ్యాప్తంగా కూడా ఎలక్షన్ కమిషన్ ఓటర్ లిస్ట్ ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దాన్ని మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు జూన్ 15వ తారీఖు నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని బిఎల్ఏస్ కలిసి వెళ్ళి డోర్ టు డోర్ వెళ్ళి ఈ ఓటర్ ప్రక్షాళన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మరి తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరైతే బిఎల్ఏస్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ రోజున ఐడెంటిటీ కార్డు ఇచ్చి రేపు జరగబోయేటువంటి సర్ ప్రక్రియలో పాల్గొనే విధంగా ఒక ఐడెంటిఫికేషన్ కార్డు వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళందరూ కూడా రేపు డోర్ టు డోర్ వెళ్ళి బిఎల్ఓస్తో వెళ్ళి మరి ఓటర్ లిస్టును 2002తో 2026తో అనుసంధానం చేసి వాళ్ళు ఉన్నారా లేదా అనే దాన్ని వాళ్ళు గుర్తించి మరి ఓటర్ లిస్టు ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టాలని బిఎల్ఏస్ అందరినీ కూడా నేను కోరుతున్నాను. ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ డాక్టర్ కుమారమంగళం బిర్లా జన్మదిన వేడుకలను తిరుపతిలో కస్తూర్బా గాంధీ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించారు. 1000 మందికి అన్నదానం, వస్త్రదానం చేశారు. తిరుపతి గాంధీ రోడ్లోని కస్తూర్బా గాంధీ కేంద్ర ట్రస్ట్ కార్యాలయంలో ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ డాక్టర్ కుమారమంగళం బిర్లా జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పిసి రాయలు ఆధ్వర్యంలో కేక్ను కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్, తిరుపతి మాజీ ఎమ్మెల్యే మోహన్ తదితరులు విచ్చేశారు. ఈ సందర్భంగా సుమారు 1000 మంది పేద, నిరుపేద ప్రజలకు అన్నదానం, వస్త్రదానం నిర్వహించారు. డాక్టర్ కుమారమంగళం బిర్లా దూరదృష్టి కలిగిన పారిశ్రామికవేత్త అని, ఆయన నాయకత్వంలో ఆదిత్య బిర్లా గ్రూప్ 48 దేశాలకు విస్తరించి 2 లక్షల మందికి ఉపాధి కల్పించిందని డాక్టర్ పిసి రాయలు కొనియాడారు. పలు దేశాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించిన గొప్ప మహోన్నత వ్యక్తి అని తెలిపారు. గత 10 ఏళ్లుగా డాక్టర్ కుమారమంగళం బిర్లా జన్మదినాన్ని పేదల సంక్షేమ కార్యక్రమాలతో నిర్వహిస్తున్నాం. బిర్లా కుటుంబం గాంధీజీకి స్వాతంత్ర ఉద్యమంలో సహాయం చేసింది. ఆ స్ఫూర్తితోనే తాము ప్రతి సంవత్సరం సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటామని అన్నారు. పద్మభూషణ్ కుమారమంగళం బిర్లా గారి జన్మదిన శుభ సందర్భంగా అంటే 10 సంవత్సరాలుగా చేస్తున్నాం. ఇది 11వసారి ప్రోగ్రాం. ఇది ఆయనకి జన్మదిన శుభ సందర్భంగా ఈరోజు స్వామివారిని తిరుమలలో ప్రార్థించి ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి 59వ జన్మదిన శుభ సందర్భంగా చెప్పాం. ఈవేళ ఈ ప్రోగ్రాం ఒక 1000 మందికి అన్నదానం, అలాగే వస్త్రదానం ఈ కస్తూర్బా గాంధీ ట్రస్ట్ ఆఫీస్ ద్వారా వాళ్ళకి పేదలకు ఇచ్చేదానికోసం ఇది ఒక మంచి కార్యక్రమం చేశాం. అన్నదానం, వస్త్రదానం, మెడికల్ సేవ ఏదో విధంగా సాయం చేస్తూ కస్తూర్బా గాంధీ ₹1 కూడా మేము ఎవరి దగ్గర ₹1 డొనేషన్ కలెక్ట్ చేయలేదు. ఇప్పటికి కూడా 2004 నుంచి అంటే దగ్గర 22 సంవత్సరాలు అవుతుంది. 22 సంవత్సరాల నుంచి ఏ ఒక్కరి దగ్గర రూపాయి తీసుకొని మేము ప్రోగ్రాం చేయలేదు. మా సొంత డబ్బులే ఏదో కొద్దిగా వచ్చిన ఆదాయంలో నుంచే ఖర్చు పెట్టి పేదలకు సాయం చేస్తున్నాం.
CSR పేరుతోటి దేశవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు, మందిరాలు నిర్మిస్తున్నారు. ప్రతి నగరంలో కూడా బిర్లా మందిరం పేరుతోటి మన సంస్కృతి, సంప్రదాయం, భక్తిని కనిపించే విధంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని తిరుపతిలో కస్తూర్బా ట్రస్ట్ వ్యవస్థాపకులు, పెద్దలు ఈ ప్రాంతంలో సేవా కార్యక్రమాలు ముమ్మరంగా చేసేటువంటి కనిపించే గాంధీగా ఉన్నటువంటి మనకు PC రాయల్ గారు ఇవాళ 1000 మందికి అన్నదానము మరియు చీరల పంపిణీ కార్యక్రమాన్ని వారి పుట్టినరోజు పురస్కరించుకొని చేయడం జరిగింది. శుభ సందర్భంగా మేము ఒక అతిథులుగా వచ్చి ఇవన్నీ కూడా కార్యక్రమాల్లో మేము పాల్గొనడం జరిగింది. మన చంగన్ రాయల్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమాలు ముందు కూడా చేసి ఆయన అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు కూడా జరిపించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. స్మార్ట్ సిటీ తిరుపతిలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. ఇటీవలే SV యూనివర్సిటీ సమీపంలో చిరుత కనిపించడంతో స్థానికులు భయంతో వణికిపోతున్నారు. శేషాచలం అడవి దగ్గరగా ఉండడంతో అక్కడ నివసిస్తున్న చిరుతలు ఆహారం, దాహం తీర్చుకునేందుకని అప్పుడప్పుడు జనావాసాల్లోకి వస్తున్నాయి. ఇలా వచ్చిన చిరుతలు శేషాచలం కొండలకు ఆనుకుని ఉన్న ప్రాంత వాసులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. అయితే ఇటీవల SV యూనివర్సిటీలోని చొప్పల రత్నం బిల్డింగ్ I బ్లాక్, G బ్లాక్ మధ్యలో చిరుత సంచారాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే అలర్ట్ అయి ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వగా వాళ్ళు అక్కడికి చేరుకునే లోపే చిరుత అక్కడి నుంచి అడవిలోకి జారుకుంది. దీంతో సమస్య తీరిందని స్థానికులు ఊపిరి పీల్చుకునే లోపే మరోసారి ఇండ్ల మధ్యలో చిరుత కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అడవిలోంచి మెల్లగా ఇళ్ల మధ్యలోకి వచ్చిన చిరుత అక్కడ ఉన్న ఓ నీటి ట్యాంక్ వద్దకు వచ్చి నీరు తాగేందుకు ప్రయత్నించింది. కానీ అవి అందకపోవడంతో తిరిగి వెళ్లిపోయింది. ఈ తతంగాన్నంతా దూరంగా ఉండి గమనించిన స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో ఈ వీడియో కాస్త వైరల్గా మారింది. అయితే ఇలా తరచూ అటవీ ప్రాంత సరిహద్దుల్లో ఉన్న నివాసాల చెంత చిరుతలు సంచరిస్తుండటంతో స్థానికుల గుండెల్లో రైళ్లు పడిగెడుతున్నాయి. చిరుతలు, వన్యప్రాణులు జనావాసాల వైపు రాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. శ్రీవారి భక్తుల రాక ఏ స్థాయిలో ఉందో తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ విడుదల చేసిన అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. తిరుమల కొండపై భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. నిన్నటితో పోలిస్తే ఇవాళ వెంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం దేశం నలుమూలల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. ఎలాంటి ముందస్తు దర్శన టికెట్లు లేదా టోకన్లు లేని సాధారణ భక్తులకు సర్వదర్శనం శ్రీవారిని దర్శించుకోవడానికి ఏకంగా 24 నుండి 30 గంటల వరకు సుదీర్ఘ సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. దీనితో సర్వదర్శనం క్యూ లైన్లు వెలుపలికి విస్తరించి చాలా దూరంలో ఉన్న ఆక్టోపస్ బిల్డింగ్ వరకు భక్తులు కిలోమీటర్ల మేర క్యూ లైన్లలో ఓపికగా వేచి ఉన్నారు. వేసవి సెలవుల చివరి రోజులు కావడం మరియు వారాంతపు రోజు కావడంతో తిరుమలగిరులు గోవిందనామ స్మరణతో మారుమోగుతున్నాయి. శనివారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 92,830 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా తిరుమల హుండీ కానుకల ఆదాయం కూడా భారీగా సమకూరింది. నిన్న ఒక్కరోజే శ్రీవారి హుండీ ద్వారా 3,60,00,000 నగదు ఆదాయం లభించినట్లు టీటీడీ వెల్లడించింది. స్వామివారి ప్రసాదమైన లడ్డూలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడడంతో నిన్న ఒక్కరోజే ఏకంగా 4,64,000 లడ్డూలను భక్తులు కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు. క్యూ లైన్లలో గంటల తరబడి వేచి ఉన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్నప్రసాదం, పాలు, త్రాగునీరు అందించేందుకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. తిరుమలలో శ్రీవారి ఆలయం ముందు జన సైనికులు ఓవర్ యాక్షన్ చేశారు. శ్రీవారి ఆలయం ముందు రాజకీయ ప్రదర్శన చేసి హంగామా సృష్టించారు. పవన్ కళ్యాణ్ అనే నేను పుస్తకాన్ని శ్రీవారి ఆలయం ముందు ప్రదర్శించారు. ఆలయం ముందు పుస్తకాన్ని వీడియోలు తీశారు జనసేన నేతలు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తిరుమలలో రాజకీయ ప్రచారంపై నిషేధం ఉన్న ఉల్లంఘనలకు తెరలేపారు జనసేన నేతలు. భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా చేసిన జనసేన వైఖరిపై విమర్శలు వినిపిస్తున్నాయి. భద్రతా సిబ్బంది ఉన్న ఈ ఘటన ఎలా జరిగిందనే ప్రశ్నలు తలెత్తాయి. టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనే విమర్శలు వచ్చాయి. ఈ ఉల్లంఘన ఎపిసోడ్తో తిరుమలలో మరోసారి నిఘా వైఫల్యంపై చర్చ నడుస్తోంది. ఇదిలా ఉండగా దీనిపై సీరియస్ గా స్పందించిన టీటీడీ భక్తుల వద్ద నుండి క్షమాపణ చెప్పిస్తూ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియో వల్ల మీకు ప్రాబ్లం అవుతారని, ఇబ్బంది పడతారని అయితే నాకు తెలీదు. ఇలాగింతకు మీదట మళ్ళీ ఇప్పుడు చెయ్యను. నేను చేసిన తప్పుకు క్షమిస్తారని ఈ అందరికీ మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. తను
అభిమానంతో చేశాను. మనస్ఫూర్తిగా నా మనసులో ఏ కల్మాసం లేదు, ఏ పచ్చిపాతం లేకుండా అభిమానంగా చేశాను. మీకు ఇంత ఇబ్బంది కలుగుతుందని అయితే నేను అనుకోలేదు. నన్ను చేసిన తప్పుకు క్షమించండి. మీ అందరికీ నమస్తే సార్. నిన్న చేసిన వీడియో బుక్ మీద ఒక వీడియో చేసాను సార్. అది అంటే ఇంత విషయం అవుతుందని మాకు కూడా తెలియదు సార్. అంటే ఆ బుక్ ఏంటంటే మా అభిమానం మీద మేము చేసుకున్నాం సార్. అది ఎక్కడ పార్టీ పేరు కూడా మెన్షన్ చేయలేదు. అది ఎందుకంటే మా అభిమానం మీద బుక్ లాంచ్ చేయడం జరిగింది సార్. ఇక్కడ ఇటువంటిది ఇంకెప్పుడు రిపీట్ అవ్వదని మేము మాటిస్తాం సార్. ఇటువంటిది కూడా ఎప్పుడు మేము ఈ విషయం ఇటువంటి దేవస్థానం దగ్గర అటువంటి మేము చేయమని మేము మాటిస్తాం సార్. అలిపిరిలో పాదాల మండపం సమీపాన పాదరక్షలు కుప్పలు కుప్పలుగా కనిపిస్తున్నాయి. అలిపిరి మార్గంలో కాలినడకన వెళ్లే భక్తులతో పాటు వాహనాల్లో తిరుమలకు వెళ్లే భక్తులు కూడా అలిపిరి వద్దనే పాదరక్షలను విడిచిపెడుతున్నారు. ఈ క్రమంలో పాదరక్షలు పేరుకుపోయి గుట్టలుగా కనిపిస్తున్నాయి. లగేజీ ద్వారా పాదరక్షలు పంపేందుకు పాదరక్షలు ధరించి నడిచే అవకాశం ఉన్న భక్తులు సెంటిమెంట్ గా కొండ కిందనే తమ పాదరక్షలు వదిలేస్తున్నారు. ఫలితంగా అలిపిరి మెట్ల మార్గం ప్రవేశమంతా చెప్పులతో దర్శనమిస్తోంది. పారిశుద్ధ కార్మికులు వాటిని ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు. మరోవైపు దర్శనం పూర్తి చేసుకుని తిరిగి అలిపిరికి చేరుకున్న కొందరు భక్తులు తమ పాదరక్షల కోసం వెతుకుతూ కనిపిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ నిర్వహిస్తున్న శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత అన్నదాన కార్యక్రమం మహాయజ్ఞంలా కొనసాగుతోంది. దేశ విదేశాల నుంచి తిరుమలకు వస్తున్న లక్షలాది మంది భక్తులకు నాణ్యమైన రుచికరమైన అన్నప్రసాదం ఉచితంగా అందిస్తున్న టీటీడీ సేవాభావానికి ప్రతీకగా నిలుస్తోంది. 1985 ఏప్రిల్ 6న ప్రారంభమైన నిత్య అన్నదాన పథకం ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ ఆధ్వర్యంలో విస్తృత స్థాయిలో నిర్వహించబడుతోంది. సాధారణ రోజుల్లో సుమారు 1,80,000 నుంచి 1,90,000 మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరిస్తుండగా వారాంతాల్లో ఆ సంఖ్య కాస్త 3 లక్షలకు మించి ఉంటుంది. రోజుకు 3 లక్షల సర్వింగ్స్. గత 3 నెలల సగటు గణాంకాలను పరిశీలిస్తే రోజుకు సుమారు 70,000 మందికి పాలు, టీ, కాఫీ వంటి పానీయాలను టీటీడీ అందిస్తోంది. అలాగే 60,200 మందికి అల్పాహారం, 99,500 మందికి మధ్యాహ్న భోజనం, 56,700 మందికి రాత్రి భోజనం వడ్డిస్తోంది. ఈ విధంగా రోజుకు దాదాపు 3 లక్షల సర్వింగ్స్ భక్తులకు అందుతున్నట్లు టీటీడీ లెక్కలు చెబుతున్నాయి. ఇక ప్రధాన అన్నప్రసాద భవనం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో రోజుకు 82,000 మందికి పైగా భోజనాలు అందుతున్నాయి. శ్రీ అక్షయ కిచెన్, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్మెంట్లు, నారాయణగిరి షెడ్లు, క్యూలైన్ల వెలుపల ఏర్పాటు చేసిన కేంద్రాలు, పిఎస్సి అన్నప్రసాద భవనాలు తదితర ప్రాంతాల్లో లక్షలాది మంది భక్తులకు ఆహారం, పానీయాలను టీటీడీ కల్పిస్తోంది. 15.8 టన్నుల బియ్యంతో భక్తులకు నాణ్యమైన ఆహారం, శ్రీవారి భక్తులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు టీటీడీ రోజుకు సుమారు 15,788 కిలోల బియ్యం వినియోగిస్తోంది. అదేవిధంగా 3,110 కిలోల సన్ఫ్లవర్ ఆయిల్, 2,861 కిలోల కందిపప్పు, 2,832 కిలోల సూజీ రవ్వ, 2,825 కిలోల గోధుమ రవ్వ, 1,729 కిలోల మినప్పప్పు, 1,436 కిలోల ఉప్పు, 1,276 కిలోల బెల్లం, 497 కిలోల చింతపండు వినియోగిస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే రోజుకు 4,375 కొబ్బరికాయలు, 430 కిలోల చక్కెర, 309 కిలోల ఎండుమిర్చి, 209 కిలోల ధనియాలు తదితర ముడి పదార్థాలు ఉపయోగిస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు 4.40 కోట్లకు పైగా సర్వింగ్స్. 2026 జనవరి 1 నుంచి మే 31 వరకు తిరుమలలోని వివిధ అన్నప్రసాద కేంద్రాల ద్వారా మొత్తం 4.40 కోట్ల సర్వింగ్స్ భక్తులకు అందించినట్లు టీటీడీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇందులో జనవరిలో 1 కోటి, ఫిబ్రవరిలో 71.39 లక్షలు, మార్చిలో 84.85 లక్షలు, ఏప్రిల్లో 85 లక్షలు, అలాగే మే నెలలో 92 లక్షలకు పైగా భక్తులకు అన్నప్రసాదం, అల్పాహారం, పానీయాలు అందించింది. ఆధునీకరణతో విస్తరిస్తున్న సేవలు, అన్నప్రసాదం నాణ్యతను మరింత మెరుగుపరిచేందుకు టీటీడీ పలు ఆధునిక చర్యలు చేపట్టింది. చట్నీలు, కూరల తయారీలో తాజా కొబ్బరికాయల వినియోగాన్ని ప్రవేశపెట్టింది. 2024లో వకులమాత సెంట్రలైజ్డ్ కిచెన్ను ప్రారంభించి అదనంగా 28 ప్రాంతాలకు ఆహార పంపిణీ సేవలను విస్తరించింది. అదేవిధంగా నూతనంగా ప్రారంభించిన పిఎస్సి 5 వెంకటాద్రి నిలయంలో సుమారు 1,500 మంది ఒకేసారి భోజనం చేసే సామర్థ్యంతో కొత్త డైనింగ్ హాల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రోజుకు 2 లక్షల మంది భక్తులకు ఆహారం తయారు చేయగల సామర్థ్యంతో కొత్త శాటిలైట్ ఆటోమేటెడ్ కిచెన్ నిర్మాణానికి చర్యలు కొనసాగిస్తోంది.
MTVAC కిచెన్లో ఆధునిక వంట పరికరాల ఏర్పాటు, QR కోడ్ ఆధారిత విరాళాల సేకరణ, కియోస్కుల ఏర్పాటు వంటి కార్యక్రమాలు కూడా చేపట్టింది. 2500 కోట్లకు పైగా ఫిక్స్డ్ డిపాజిట్లు. ఇక భక్తుల విరాళాలతో నిర్వహించబడుతున్న శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ వద్ద ప్రస్తుతం 2500 కోట్లకు పైగా ఫిక్స్డ్ డిపాజిట్లను విరాళాల ద్వారా స్వీకరించింది. ఈ నిధుల ఆదాయంతో లక్షలాది మంది భక్తులకు నిత్యం ఉచితంగా నాణ్యమైన భోజనం అందిస్తూ టీటీడీ అన్నదానం మహాదానం అన్న భారతీయ సనాతన సాంప్రదాయాన్ని సమర్థవంతంగా కొనసాగిస్తోంది. శ్రీవారి సన్నిధిలో ఆకలితో వచ్చే ప్రతి తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని రామచంద్రాపురం మండలంలో అర్ధరాత్రి దొంగలు 3 ఆలయాలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడ్డారు. వరుసగా 3 దేవాలయాల్లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. చెల్లావారిపల్లి గ్రామంలోని ముత్యాలమ్మ ఆలయంలో హుండీని పగలగొట్టి సుమారు 8 గ్రాముల బంగారు కాసులు మరియు 20,000 రూపాయల నగదును దొంగలు అపహరించారు. అలాగే తాటితోపు కండ్రికలోని రాములవారి ఆలయం మరియు అంకాలమ్మ ఆలయం హుండీలను కూడా ధ్వంసం చేసి సుమారు 4,000 నగదును ఎత్తుకెళ్లారు. ఉదయం ఆలయాలకు వచ్చిన గ్రామస్తులు తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించి అనుమానం వ్యక్తం చేశారు. లోపలికి వెళ్లి చూడగా హుండీలు పగలగొట్టబడినట్లు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న రామచంద్రాపురం పోలీసులు ఘటనా స్థలాలకు చేరుకుని పరిశీలించారు. ఒక ఆలయంలో దొంగతనం చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు కావడంతో వాటిని స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. క్లూస్ టీం కూడా సంఘటనా స్థలానికి చేరుకుని వేలిముద్రలు సేకరించింది. మండలంలో వరుసగా ఆలయాల్లో చోరీలు జరగడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా నిందితులను త్వరలోనే గుర్తించి పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. చంద్రగిరిలో గంజాయిపై చంద్రగిరి పోలీసులు ఉక్కుపాదం మోపారు. గంజాయి నిర్మూలనకు చంద్రగిరి పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. మత్తు పదార్థాల మహమ్మారిని నియోజకవర్గం నుండి పూర్తిగా తరిమికొట్టడమే లక్ష్యంగా చంద్రగిరి పోలీసులు రంగంలోకి దిగారు. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు చంద్రగిరి పట్టణంలో పోలీసులు అత్యంత ప్రతిష్టాత్మకంగా లైవ్ గంజాయి డ్రగ్ టెస్టింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. చంద్రగిరి పట్టణంలోని పోలీస్ క్వార్టర్స్ ప్రాంగణంలో పట్టణ పరిధిలోని రౌడీ షీటర్లు, సస్పెక్ట్స్, అనుమానిత వ్యక్తులు, పాత నేరస్తులు మరియు నిరంతరం అనుమానాస్పదంగా తిరిగే యువకులను ఒక చోటకు చేర్చి ఈ ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో భాగంగా తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు డీఎస్పీ ప్రసాద్ ప్రత్యక్ష పర్యవేక్షణలో మరియు చంద్రగిరి సిఐ ఆధ్వర్యంలో పట్టణంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా లైవ్ గంజాయి డ్రగ్స్ టెస్టింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. డీఎస్పీ మరియు సిఐ ఇద్దరు మొదటి నుంచి ఘటనాస్థలంలోనే ఉండి ఈ తనిఖీలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. రౌడీ షీటర్లు, సస్పెక్ట్స్, అనుమానిత వ్యక్తులు, పాత నేరస్తులపై నిఘా పెట్టారు. చిత్తూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజలకు మెరుగైన సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తూ మంచి మనసున్న ఎమ్మెల్యేగా రాష్ట్ర స్థాయిలో 10 మంది ఉత్తమ ఎమ్మెల్యేల్లో ఒకరుగా నిలిచిన చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్కు తేదేపా కూటమి పార్టీ నాయకులు, అభిమానులు, శ్రేయోభిలాషులు తరలివచ్చి శుభాకాంక్షలు తెలిపారు. చిత్తూరు నియోజకవర్గ శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ నివాస గృహంలో ఎమ్మెల్యేను పలువురు కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు అభినందించి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో ఎమ్మెల్యే చిట్ చాట్ నిర్వహించారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల కాలంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. ప్రధానంగా సూపర్ 6 హామీల అమలు, రాష్ట్రం నలుమూలల ప్రైవేట్ కంపెనీలు, ప్రత్యేక కార్పొరేట్ సంస్థల ఏర్పాటు, యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పన అంశాలను వివరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తోందన్నారు. చిత్తూరు నగరంలో గతంలో ఎన్నడూ లేనంతగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ప్రధానంగా 6 ప్రధాన రహదారుల విస్తరణ అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా నగరంలోని ప్రధాన రోడ్లన్నింటినీ విస్తరించి అభివృద్ధి చేస్తామన్నారు. గతంలో వైకాపా ప్రభుత్వం కనీసం గుంతలు పూడ్చలేదని, కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లను బాగు చేసిందన్నారు. చిత్తూరు రూరల్ మండలంపై వెంకటాపురంలో ఇండస్ట్రియల్లో భాగంగా పలు కంపెనీలు ప్రారంభమయ్యాయన్నారు. రానున్న రోజుల్లో చిత్తూరును మరింతగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. చిత్తూరును అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఎమ్మెల్యేకు మీడియా ప్రతినిధులు అభినందనలు తెలిపారు. సంక్షేమం పరంగా చూస్తే 3,000 రూపాయలు ఇవ్వడానికే ఇబ్బంది పడుతున్న వైఎస్ఆర్ పార్టీ పెన్షన్ని 4,000 చేసి ఒకరోజు ముందే ఇస్తున్న కూటమి ప్రభుత్వం. అలాగే ఎవరైతే విద్యార్థులు చదువుకోవడానికి హయ్యర్ ఎడ్యుకేషన్ కావచ్చు, లోయర్ ఎడ్యుకేషన్ కావచ్చు కాస్ట్లీ అయిపోయిందని చెప్పి భావించే సమయంలో తల్లికి వందనం అని చెప్పి మా యువ నాయకుడు ప్రతి ఒక్క పిల్లవాడికి 15,000 రూపాయలని వారి అకౌంట్లో వేయడం జరిగింది. శ్రీకాళహస్తి నియోజకవర్గ తొట్టంపేడు మండలం పూడి గ్రామంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న 25 ట్రాక్టర్లను గ్రామస్తులు అడ్డుకుని నిర్బంధించారు.
స్వర్ణముఖి నది నుంచి నిత్యం ఇసుక రవాణా చేస్తున్నారు. శనివారం గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న బైక్ను తప్పించబోయి అదుపు తప్పి పొలాల్లో ఇసుక ట్రాక్టర్ బోల్తా పడింది. చిన్న గాయాలతో డ్రైవర్ బయటపడ్డాడు. ఆగ్రహించిన గ్రామస్తులు అటుగా వస్తున్న ఇసుక ట్రాక్టర్లను ఆపారు. ఇసుక తరలింపునకు పర్మిషన్ లెటర్ చూపాలని నిలదీశారు. సరైన సమాధానం ఇవ్వకపోవడంతో మొత్తం 25 ట్రాక్టర్లను అడ్డుకొని స్థానిక జెడ్బీ ఉన్నత పాఠశాల ఆవరణలో పెట్టించారు. విచారించి చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను పోలీసులను కోరారు. మైన్స్ ఏడీకి సమాచారం ఇచ్చినట్లు ఎస్ఐ బాలకృష్ణ తెలిపారు. ముక్కంటి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ మహాశివరాత్రి పర్వదినాన్ని తలపించింది. ఆదివారం అమావాస్య కావడంతో భక్తులు రాహుకేతు పూజలకు పోటెత్తారు. వేసవి సెలవుల ముగింపుతో పాటు 2వ శనివారం ఆదివారం సెలవులు కలిసి రావడం, ఆదివారం అమావాస్య సందర్భంగా స్వామి అమ్మవార్లను సుమారు 40,000 మంది భక్తులు దర్శించుకున్నారు. ఆలయంలో నిర్వహించిన సేవల్లో 986 మంది భక్తులు పాల్గొనగా వాటి ద్వారా 3,28,248 రూపాయల ఆదాయం లభించింది. శనివారం త్రయోదశి సందర్భంగా అత్యధికంగా 495 మంది శనీశ్వర స్వామి అభిషేక పూజల్లో పాల్గొన్నారు. వివిధ టికెట్ల విక్రయం ద్వారా 54,91,250 రూపాయల ఆదాయం సమకూరింది. శీఘ్ర దర్శనం, ప్రత్యేక అంతరాలయ దర్శనాలతో 11,23,850 రూపాయల ఆదాయం వచ్చింది. లడ్డూలు, వడలు, పులిహోర తదితర ప్రసాదాల విక్రయం ద్వారా 4,39,030 రూపాయల ఆదాయం లభించింది. సనాతన ధర్మంలో పరమశివుడు జగత్తుకు మూల కారణమైన ఆదిదేవుడిగా వర్ణించబడతాడు. పురాణాల ప్రకారం నవగ్రహాలు విశ్వ వ్యవస్థలో తమ తమ బాధ్యతలను నిర్వహిస్తున్నప్పటికీ వాటి చలనాలు, కర్మఫల ప్రదానం అన్ని దైవ నియమాల ప్రకారమే జరుగుతాయి. ఈ నేపథ్యంలో శివుడు గ్రహ శక్తులకు మూలాధారంగా వాటిని నియంత్రించే పరమశక్తిగా భావించబడతాడు. అందువల్ల నవగ్రహాలను ఆరాధించే భక్తులు చివరికి శివుని ఆశ్రయించాల్సిందేనని ఆధ్యాత్మిక సంప్రదాయం చెబుతుంది. నవగ్రహాలకు అత్యంత ప్రాధాన్యం ఉంది. మన జీవితంలోని సుఖ దుఃఖాలు, ఆరోగ్యం, ఆర్థిక స్థితి, కుటుంబ పరిస్థితులు వంటి అనేక అంశాలపై గ్రహాల ప్రభావం ఉంటుందని భారతీయ సంప్రదాయం విశ్వసిస్తుంది. అందుకే గ్రహదోషాలు ఉన్నాయని తెలిసినప్పుడు చాలామంది నవగ్రహ పూజలు, జపాలు, దానాలు, అభిషేకాలు చేస్తుంటారు. అయితే ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే నవగ్రహాల విగ్రహాలు లేదా నవగ్రహ మండపాలు ఎక్కువగా శివాలయాల్లోనే కనిపిస్తాయి. వైష్ణవ దేవాలయాలు లేదా ఇతర ఆలయాల్లో అప్పుడప్పుడు దర్శనమిచ్చినా శివాలయాల్లో మాత్రం అవి దాదాపు తప్పనిసరిగా ఉంటాయి. దీనికి కేవలం ఆలయ సాంప్రదాయమే కాకుండా పురాణాలు, ఆగమ శాస్త్రాల్లో చెప్పబడిన కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నాయని పండితులు వివరిస్తున్నారు. నవగ్రహాల్లో సూర్యుడు ప్రధాన గ్రహంగా పరిగణించబడతాడు. అనేక శాస్త్ర గ్రంథాల్లో సూర్యుని వెనుక ఉన్న పరమదైవిక శక్తి శివుడేనని పేర్కొనబడింది. సూర్యుడు సహా అన్ని గ్రహాలు పరమేశ్వరుని సంకల్పానుసారమే తమ విధులను నిర్వహిస్తాయని విశ్వాసం. ఈ కారణంగా నవగ్రహాల ఆరాధనకు శివాలయాలు అత్యంత అనుకూలమైన ప్రదేశాలుగా భావించబడ్డాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తి ఆలయం రాహుకేతు క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి వాయులింగేశ్వర స్వామి దర్శనం ద్వారా రాహుకేతు సంబంధిత దోషాల నుంచి ఉపశమనం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. శ్రీకాళహస్తి క్షేత్ర మహిమను వివరిస్తూ అనేక పురాణ గాథలు ప్రచారంలో ఉన్నాయి. వశిష్ఠ మహర్షికి పరమేశ్వరుడు నాగలింగ రూపంలో దర్శనమిచ్చాడని, అందువల్ల ఈ క్షేత్రానికి నాగశక్తి, రాహుకేతు సంబంధం ఏర్పడిందని చెబుతారు. దక్షిణ కోస్తాంధ్ర పరిసరాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాయలసీమలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిశాయి. అన్నమయ్య జిల్లా కలికిరిలో 30.5, నిమ్మనపల్లిలో 29.5, చిత్తూరు జిల్లా పలమనేరులో 24.7, కార్వేటి నగరంలో 21 మిల్లీమీటర్ల వాన పడింది. శనివారం మన్యం, అల్లూరి, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. నైరుతి ప్రభావంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా శుక్రవారం సాయంత్రం భీకర గాలులతో వర్షం కురిసింది. హోరు గాలులతో వర్షం పడడంతో భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఈదురుగాలులకు ఆత్మకూరు సచివాలయం సమీపంలో విద్యుత్ స్తంభం కూలిపోయింది. తిరుమలలో శుక్రవారం మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో నల్లటి మేఘాలు కప్పేశాయి. ఆ తర్వాత వర్షం జోరుగా కురిసింది. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన భక్తులు ఇబ్బంది పడ్డారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. శత్రు దేశాల బాలిస్టిక్ క్షిపణులకు 5,000 కిలోమీటర్ల దూరంలోనే చెక్. BMD ఫేజ్ 2 వ్యవస్థను విజయవంతంగా పరీక్షించిన DRDO.
నడి సముద్రంలో టైం బాంబ్, భారత నేవీ మైండ్ బ్లోయింగ్ ఆపరేషన్. రక్తదాతలే ప్రాణదాతలు, ప్రపంచ రక్తదాతల దినోత్సవంలో భక్తుల పిలుపు. ఆకలి తీర్చే ఇల వైకుంఠం, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్య అన్నదాన కేంద్రం. టెంపుల్ సిటీ తిరుపతిలో మరోసారి చిరుత సంచారం, జనావాసాల్లోకి వన్యప్రాణులు, అప్రమత్తమైన అటవీ శాఖ. తిరుమల శ్రీవారి దర్శనానికి 30 గంటల సమయం, ఒక్కరోజే 92,000 మందికి దర్శనం. హుండీ ఆదాయం 3,60,00,000 రూపాయలు. తిరుమలలో జన సైనికుల అత్యుత్సాహం, శ్రీవారి ఆలయం దగ్గర రీల్స్, టీటీడీ సీరియస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో సోషల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.